స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగం నుండి యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఓ యానం ప్రాంతాన్ని బట్టి నీకు వందనాలు. మరొక పర్యాయము ఈ పునరుద్ధానపు ఆరాధనలో తండ్రి నాయన మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నందుకు వందనాలు. ఉదయకాలం నుండి ఇప్పటి వరకును జరిగినటువంటి 2 ఆరాధనలు బట్టి నీకు స్తోత్రాలు. ఈ 3వ ఆరాధన బట్టి నీకు వందనాలు. చదవబడినటువంటి లేఖనము ద్వారా నీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మచేత అభిషేకించి క్రైస్తవ సమాజానికి అవసరమైన సంగతులను, చేరినటువంటి మాకు ప్రయోజనకరమైనటువంటి సంగతులను నీవే తెలియపరిచి ప్రతి అపవాది కార్యములు లయపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధానపు ఆరాధనలో పాలుపంపులు పొందినటువంటి మీ అందరికీ, లైవ్లో ఉన్న వారికి ఈస్టర్ యొక్క పునరుద్ధానపు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. హ్యాపీ ఈస్టర్. హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాలు ఉదయకాలం నుండి మరి 2 స్థలాల్లోనూ కూడా కొన్ని ప్రముఖమైనటువంటి సంగతులు 3 మెసేజ్ల్లో ఇంతవరకు మరి పునరుద్ధానపు ఆరాధనలో ఉన్నటువంటి ఆశీర్వాదాల గురించి మాట్లాడడానికి దేవుడు కృప చూపించాడు. కనుక ఈ 4వ సందేశం, 3వ స్థలం, 4వ సందేశం, మరి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని త్వరగా కూడికను మనం ముగించుకుందాం. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, పునరుద్ధానమును జీవమును కూడా నేనే అంటూ. ఆయనే పునరుద్ధానము, ఆయనే జీవము అయినప్పుడు మనం ఏం చేయాలంట? ఆయనందు విశ్వాసం ఉంచాలట. చాలామంది అంటే విశ్వాసం అంటే కామనే కదా, ఏం పర్వాలేదు, విశ్వాసం అంటే ఏమీ లేదని అనుకుంటున్నారు చాలామంది. హల్లెలూయా. ఏంటి అప్పు తీరుతుంది, అప్పు తీరదో, దీని కొరకు విశ్వాసం అంటే తిరచ్చు తిరగపోవచ్చు, ఉద్యోగం వస్తుంది రాకపోవచ్చు, దాని కొరకు విశ్వాసం అంటే రావచ్చు రాకపోవచ్చు. అలాగే ఫిజికల్గా ఎన్నో విషయాలు విశ్వాసం ఉంచడం వల్ల కలగచ్చు కలగకపోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అయితే విశ్వాసంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే, నేను ఇంతవరకు ఎప్పుడు కూడా చెప్పలేదు 20 ఏళ్ళ క్రైస్తవ జీవితంలో ఇటు విశ్వాసాన్ని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి సంగతి ఎప్పుడు కూడా ఎక్కడెక్కడ చెప్పలేదు. ఏమైంది? రావట్లేదా? వీడియో అవుతుంది కదా. హల్లెలూయా. కనుక పునరుద్ధానం జీవము యేసేనంట. ఇప్పుడు ఆ యేసే ఏం చెప్తున్నాడంటే ఆయనందు విశ్వాసం ఉంచాలంట. అంటే మనము కూడా యేసుతో పాటు పునరుద్ధానము పొందే విధమైనటువంటి విశ్వాసం మనకు ఉండాలంట. అందుకని ఇది తీరతదో లేదని ఆ చిన్నపాటి చిన్నపిల్లల విశ్వాసం ప్రభు చెప్పిన అవన్నీ కూడా. కానీ ప్రభు చెప్తున్నటువంటి విశ్వాసం ఏంటంటే, అసలు యేసే జీవమైనప్పుడు ఆయనందు విశ్వాసం ఉంటే ఆ జీవం మనకు వస్తుంది. యేసే పునరుద్ధానమైనప్పుడు ఆ పునరుద్ధానమందు విశ్వాసం ఉంచితే ఆ పునరుద్ధానం మనకు వస్తుంది. అందుకని నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అని అంట. ఇది సరిగ్గా జనాలకి అర్థం కాక, మరి ఇందాక చెప్పినట్లుగా యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చనిపోవట్లేదా, రోగాలు రావట్లేదా, అప్పులు లేవా అని మాట్లాడుతున్నారు. ఆయన అందుకే మళ్ళీ చెప్పాడు, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. అంటే ప్రభు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పర్టికులర్గా నిత్యత్వమును గూర్చి చెబుతున్నాడు, 2వ మరణమును గూర్చి చెబుతున్నాడు. అంటే నిత్యత్వములో ఆయనతో పాటు ఉండడానికి విశ్వాసాన్ని గురించి చెప్తూ మరి ఎన్నడూ చనిపోడట. అంటే మరి ఎన్నడూ కూడా 2వ మరణం అనేది ఉండదని వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథము అందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్య భాగము 21వ అధ్యాయము ప్రకటన గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే అండి 8వ వచనం. అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు.
ఇది రెండవ మాట. ఈ రెండో మాటను గురించి చెప్తున్నాడు. అందులో కూడా ఒక మాట ఉంది, ఏముందంటే అవిశ్వాసులు ఉన్నారంట అక్కడ. అంటే విశ్వాసులు లేనివారు, అంటే విశ్వాసులు లేనివారు కూడా ఏమవుతారంటే పునరుద్ధానం పొందరు, జీవాన్ని పొందరు వాళ్ళు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనల్ని దేవుడు విశ్వాసం ఉంచమన్నది ఏదో మనకు అసాధ్యమైనటువంటి దాన్ని నమ్మని చెప్పట్లేదు ఆయన. మన కోసం ఆయన లేఖనాలు ప్రకారంగా ఈ భూమి మీదకి కన్యకు కుమారుడిగా పుడతాడు, కన్య గర్భమును వస్తాడని చెప్పాడు, వచ్చాడు. యవ్వన ప్రాయంలో ఒక ఎముకైనా సరే ఆయనకి ఎరగకుండా యవ్వన ప్రాయంలో మృతి పొందుతాడని చెప్పాడు. అలా మృతి పొంది 3వ దినాన తిరిగి లేస్తానని కూడా చెప్పాడు. లేచి మరలా త్వరలో వస్తానని కూడా దేవుడు చెప్పాడు. అంటే మనం దేని యందు విశ్వాసం ఉంచాలంటే సింపుల్గా నేను చెప్తున్నాను, ఎప్పుడు విశ్వాసాన్ని గురించి చెప్పలేం మాటల్లో. దేవుడు చెప్పినటువంటి దాన్ని నమ్మడమే అంతే, ఇంక వేరేది ఏమీ లేదు. లేఖనాలలో లేదు, దేవుడు ఏం చెప్పలేదు, దాన్ని ఏదో మనం నమ్మని దేవుడు చెప్పలేదు. లేఖనాలలో దేవుడు చెప్పినటువంటి సంగతులను నమ్మమని చెప్పాడు, వాటి యందు విశ్వాసం ఉంచమని చెప్పాడు. హల్లెలూయా. ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఈ ప్రకటన 21:8 అవిశ్వాసులు ఎలాగొచ్చారు? ఏంటి ఎలాగొచ్చారు అంటే అవిశ్వాసులు 2 రకాలుగా మాట్లాడచ్చు. ఒకటి ఏంటంటే వాళ్ళు విశ్వాసము పొంది రక్షణ పొందడానికి దేవుడు అవకాశం ఇస్తే రక్షణ పొందడానికి వాళ్ళకి విశ్వాసం లేదు ఇప్పుడు. అందుకనే మనం బాప్టిజాన్ని గురించి కూడా దేవుడు చెప్పాడు. ఎప్పుడు బాప్టిజము, పునరుద్ధానము ఏంటి ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉంది. ఆ ఎఫెసీలో పౌలు చెప్పాడు చూడండి, ఎఫెసీ పత్రిక 2:8 అందరికి పరిచయమే. ఎఫెసీ పత్రిక చాలండి, సింపుల్ ఒక మాట చెప్తాను. ఇక్కడ ఏమన్నాడంటే విశ్వాసాన్ని గురించి, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అంటే విశ్వాసం ఎవరిది? మనదే. కృప ఎవరిది? దేవుడిది. అంటే ఎప్పుడు మన జీవితాలలో జరిగే కార్యాలకి ఈ 2 పక్క. నేను ఈ విషయం కూడా ఎప్పుడు చెప్పలే. అలా నీకు ఇక్కడికి వచ్చే వరకు కూడా శ్రీనివాస సందేశానికి పేరు పెట్టా, యానం కోలంకి కూడా పేరు పెట్టా, కానీ ఇది పేరు లేదు, తెలియదు ఇప్పుడు వచ్చే వరకు కూడా. కనీసం టైం అయిపోయింది, మొహం కడుకుని కూర్చోడానికి కూడా లేదు, తండ్రి అని మూలుతూ మొత్తం మీద ఇక్కడ కూర్చున్నప్పుడు ప్రభు చూపించినటువంటి దాన్ని నేను ఎత్తుకున్నాను. హల్లెలూయా. సో అంటే ఒక కార్యము దేవుడు ఏ విధంగా చేయడానికి పూనుకున్నాడంటే, అంటే ఒక కార్యము దేవుడు నుండి మనం పొందుకోవడానికి మన ప్రమేయాన్ని కూడా దేవుడు పెట్టాడు. అంటే చూడండి, దేవుడు అంటే మనలోనే మన నుండి ఒక శ్రేష్టమైనటువంటి దానిని, ఎందుకంటే నీ లోపల ఉన్నటువంటి విశ్వాసము అనేకులకి ఇన్స్పిరేషన్ అవ్వడానికి, ఎంకరేజ్ అవ్వడానికి, నిరీక్షణ కలగడానికి, మారు మనసు కలగడానికి. అంటే ఇగో చూసావా, వాళ్ళకు ఉన్నటువంటి ఫెయిత్ ఇది, వాళ్ళ విశ్వాసం ఇది అంటూ నీ విశ్వాసాన్ని ఇతరులకి చూపించడం దేవునికి ఇష్టం మాట. ఆ విశ్వాసానికి తోడు ఇప్పుడు ఏమవ్వాలంటే దేవుని కృప. అంటే మన విశ్వాసము, దేవుని కృప, ఈ 2 కలిపి ఒక బలమైన కార్యం జరుగుతుంది. ఈ లా ప్రకారంగా ప్రతి విషయంలోనూ కూడా అంతే. మన ప్రమేయం లేకుండా దేవుడు ఏం చేయడు. ఇప్పుడు అబ్రాహాము దగ్గరకు వచ్చాడు దేవుడు. అబ్రాహం అన్నాడు, నా ఎలాగో వచ్చారు కదా, ఉండండి కొంచెం కాళ్ళు కడుక్కోనండి, మీ దాసుని దాటిపోవద్దు. 18వ అధ్యాయం మమ్మరి వృక్షం దగ్గర కొంచెం పిండి నేను అప్పం చేస్తాను ప్రభా, ఉండండి, దాసుని దాటిపోవద్దు, కాళ్ళు కడుక్కోనండి అన్నాడు. యొబ్బేకు దగ్గర కూడా యాకోబు దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ అబ్రాహం వదలలేదు, అక్కడ యాకోబు వదలలేదు. అంటే వాళ్ళ ప్రమేయం ఉందలేదా? అంటే వాళ్ళ ప్రమేయం ఎంతవరకు వాళ్ళ ప్రమేయం ఉంటుందో దేవుని పట్ల చూసి ఆ ప్రమేయానికి తోడు దేవుని కృప ఇచ్చాడు. ఆ కృప వీళ్ళ యొక్క విశ్వాసం, వీళ్ళ యొక్క భారం కలిపి ఇగో భూజనులు కొన్ని బలమైన గొప్ప కార్యాలు చూసే విధంగా దేవుడు చేసి. సేమ్ అంతే మన వ్యక్తిగతమైన జీవితము, కుటుంబ జీవితము, సంఘ జీవితము, సామాజిక జీవితంలో కూడా దేవుని కార్యాలను మనం కన్నులారా చూడాలి అంటే గాల్లో పెట్టి దేవుడా నువ్వే ఉన్నావంటే దేవుడికి ఇష్టం ఉండదు. షద్రక్ మేషగులకి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, మా దేవుడు వీలైతే మండుచున్న అగ్ని గంధకము నుండి మమ్మల్ని తప్పించగలిగిన సమర్థుడు. ఒక విశ్వాసం ఉంది. మళ్ళా ఏం చెప్పారంటే, ఒకవేళ తప్పింపకపోయినా పర్లే, మేమైతే మొక్కం అన్నారు. అంటే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్టాండ్ ఉండిపోయింది. ఈరోజు మనకు మన జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి నిరీక్షణ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారో తెలుసా? అండ్ ఓఫ్రీ గారు ఈ మధ్యకాలంలో అని చాలాసార్లు చెప్పారు,
కొన్నిసార్లు కఠినమైన సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు ఎవరికైనా సరే కొంచెం సొమ్మసిల్లిపోయి బలహీనం అవుతుంటాం. అలాగా అమావాస్య నాడు చంద్రులాగా చాలా వేదనతో ఉన్నాను నా లైఫ్ ఈ మధ్యకాలంలో. ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆయన ఒక మాట చెప్తూ ప్రకటన గ్రంథాలు గురించి, కొంతమంది శ్రమ పడుతూ ఉన్నారంట, సుఖం అనేది తెలియదు, చాలా బాధపడుతున్నారు, చాలా వేదన పడుతున్నారు. అంత స్థితిలో ఉండేనంట దేవుడేమో ఏమీ చేయట్లేదు, మళ్ళా వీళ్ళేమో ఏ మేలు పొందట్లే, ఆయన ఏమో ఏ మేలు చేయట్లే. ఇలాంటి పరిస్థితులు కూడా అదే మొండి విశ్వాసంతో దేవుడికి అలాగే ఉండిపోయాడంట. హల్లెలూయా. అంటే వాళ్ళు దేవుడిని ప్రేమించే విధానం వాళ్ళకి దేవుని మీద, అంటే వాళ్ళంటే ఒక గుంపు కోసం చెప్తున్నాడు దైవజనుడు. వాళ్ళకి దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ. ఇప్పుడు దేవుడికి తన ప్రజల మీద ఏమైనా ఉండదంటే ఉంటది. అంటే వీళ్ళ ఒపీనియన్ ఏంటంటే దేవుడి మీద, నువ్వు దేవుడు, మేమైతే నీ పిల్లలు, కాబట్టి మాకు ఏది అవసరమో అవసరం కాదు అన్నీ నీకు తెలుసు, మేము ఈ పరిస్థితుల్లో ఉన్నాం, కాబట్టి నువ్వు తండ్రివి, నువ్వు మా తల్లివి, మా సమస్తం నువ్వే, నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం. నేను ఇంకా అంతకంతకు కఠినమైన పరిస్థితులకు వెళ్ళిపోయినా కానీ నిన్ను వదిలిపెట్టను, నిన్ను అవమానించను, నిన్ను దూషించను, నిన్ను దేశించను. నువ్వే నా ప్రాణప్రియుడు, నువ్వే నా రాజు, నేను నీ అందు అలాగే ఉంటాను. అవసరమైతే ఇలాగే నేను చచ్చిపోతా, కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టు. అంటే ఇది ఒక మొండితనమైనటువంటి విశ్వాసం అన్నమాట. నిజంగా ఇలా చెప్తున్నప్పుడు నాకు అనిపించింది మాట, చివరికి అన్నమాట, చివరికి అంత్యకాలంలోకి వచ్చేసరికి వాళ్ళని అంతా దేవుడు తీసుకొచ్చి కొండ మీద ఉన్న పట్టణం మరుగైనలేదని చూసారా, ఇలా శ్రమల కలుములో అయిపోయింది, వీళ్ళు ఏమీ లేదు, ఎంతకాలం భక్తి అన్నారు, అదన్నారు, ఏమీ లేదు అసలనే. ఇది నిజంగా వీళ్ళు భక్తి దేవుడు మెచ్చుకుంటే ఇంత ప్రార్థన చేసినప్పుడు కనీసం ఒక్క ప్రార్థన కన్నా సమాధానం రాదా, కనీసం ఒక్కసారి ఇలాగా ఈ పరిస్థితి నుంచి బయటికి రారా అని రకరకాలమైనటువంటి అవిశ్వాస పలుకులు, మాటలు మనల్ని వేధించి బాధపరిచి గాయపరిచేలాగా ఉన్నప్పటికీ కూడా వేగిరేవి దగ్గర నొప్పుతో ఆయన పాదాలు పట్టేసుకొని వదలలేదు యాకోబు. అలాగే మనం ఉండిపోయినప్పుడు ఆ బండ మీద ఆ పట్టణము మరుగా ఎండలేదట. అలాగా దేవుని కొరకు సావనైనా చేస్తాను, శ్రమైనా పడతాను, కానీ ఆయన మాత్రం నేను వెనకని చెప్పాడు దేవుడు. నాగటి మీద చెయ్యేసి వెనక తిరుగు చూసేవాడు నాకు పాత్రుడు కాదన్నాడు. అలాగా చావోరేవో సరే చచ్చిపోతాను నేను, ఇలాగే దానికే వచ్చింది అన్నటువంటి ఒక మొండిమైనటువంటి విశ్వాసంతో మనం వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఒక రోజు బాహాటంగా 99 రోజులు అయిపోయినాయి, ఒక్కరోజు మాట మన పడినటువంటి స్థితికి, మన వేదనకి, మన దుఃఖానికి ఓ గొప్ప సమాధానంగా దేవుడు లేవనెత్తాడంట. అలాగా కొన్ని మాటలు ఏంటంటే నిజంగా నాకు భారం, మనసంతా చాలా తేలికైపోయింది. నిజంగా చెప్పే ఈ పరిస్థితి ఎలా అంటే, చనిపోతే బాగుండు అనిపించింది. ఇంత పోరాడి, ఇంత శత్రువుల మధ్య రకరకాలుగా అనిపించి చక్కగా ఎన్ని కార్యాలు దేవుడు చేసుకుని వస్తున్నాడు, కానీ అయినా ఒక నిరాశ ఏంటంటే చనిపోతే బాగుండు ఎందుకు అని ఒక బాధ, ఒక వేదన మాట. చివరికి మాటలు అలాగా చెవికి వినబడినప్పుడు చాలా మనసుకి ఒక ఉల్లాసం దొరికింది, మనసుకు కావాల్సినటువంటి ఒక శక్తి, ఒక బూస్ట్ దొరికింది మాట. అంతే, తండ్రి నువ్వైతే దేవుడు, నువ్వైతే ఎన్నుకున్నావు, నువ్వేది చేసినా చేయకపోయినా, చివరికి నువ్వు నన్ను కొట్టినా తిట్టినా చంపేసినా సరే నువ్వే నా దేవుడు, నేను నీ ప్రభువు, నేను చూసే ప్రసక్తి లేదు. సో ఇక్కడ మన ప్రమేయం మాట, ఆ శ్రమల కొలుములో ఉన్నటువంటి వారి ప్రమేయం దేవుడు చూస్తున్నాడు. నేను చెప్తున్నాను, ఎవరికి సమీపంగా ఉంటానని చెప్పాడు దేవుడు, ఎవరు మరి వింటానన్నాడు కీర్తనలో. హల్లెలూయా. కీర్తనలోనికి రండి, 145 అనుకుంటా, ఒకసారి చూడండి. 145:18 వచ్చును త్వరగా. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తనను ప్రేమించు వారినందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయను. చాలండి. అంటే ఎన్ని నొక్కి నిజంగా మొరపెట్టేవారు సమీపంగా ఉంటానన్నాడు, మొరపెట్టేవారు అందరికి ఉత్తరం ఇస్తానన్నాడు. అంటే ఎంత క్లియర్గా దేవుడు ఒక్కొక్క పాయింట్ చెప్తున్నాడు. తను ప్రేమించే వారు అందరినీ రక్షిస్తాడంట. ఎందుకు ఎప్పుడు రక్షిస్తావు ప్రభువా, ఎందుకు నువ్వు ఎప్పుడు కాపాడుతావు ప్రభువా, ఎందుకు నువ్వు ఎప్పుడు నాకు పక్కనే ఉంటావు ప్రభువా అంటే ఎప్పుడు అనేటువంటి క్వశ్చన్ మనది కాదు మాట. హల్లెలూయా. మనం చేయవలసిన పని ఏంటి, ఆయన సమీపంగా ఉండాలంటే ఎలా, ఆయన మన మొర వినాలంటే ఎలా, ఆయన మనల్ని రక్షించాలంటే ఎలా, అంటే ఇలా ఆలోచించి మనం ఆయన ఎలా ఉండుటకు మనం చేయడం అంతే. నువ్వు ఎప్పుడు ఉంటావు ప్రభువా, నువ్వు ఎప్పుడు రక్షిస్తావు, ఎప్పుడు నా మొర వింటావు, ఇది మన క్వశ్చన్
కాదు మాట. సో ఆ వేలో మనం వెళ్ళిపోవాలి. అందుకనే ఈ యోహాను సువార్త మన మూలవాక్యం ముగించుకుందాం. 11:25 గురించి ఇంతవరకు నేను చెప్తున్నాను అవసరాన్ని బట్టి. విశ్వాసాన్ని గురించి చాలాసార్లు చాలా ప్రసంగాలు చేశాను. కానీ ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి ఒక చిన్న మెసేజ్లో ఒక చాలా శ్రేష్టమైనటువంటి అంటే శరీర అవయవాలలో గుండె ఎంత ప్రాధాన్యమైనదో ప్రాముఖ్యమైనదో కనబడకుండానే ఆ గుండె అంత విలువైనటువంటి ప్రాణాన్ని నిలబెడుతున్నట్లుగా ఈ చిన్న మెసేజ్లో విశ్వాసం అంత శ్రేష్టమైనది, అంత ఇంపార్టెంట్మైనది, అది మనకి కావాల్సినది మాట. హల్లెలూయా. కనుక దేవుని కార్యము జరగడానికి మన ప్రమేయాన్ని కూడా దేవుడు లింక్ చేస్తున్నాడు మాట. హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయంలో దేవుడు ఇన్వాల్వ్ కావాలంటే మన ప్రమేయము ఉండాలి. ఇదివరకు ఇక్కడే చెప్పాను ఒకసారి. ఏంటంటే అది దేవుడు రావాలని అనుకుంటాడు, మన పరిస్థితిని విడిపించాలనుకుంటాడు, మన పట్ల కార్యం చేయాలనుకుంటాడు. ఈలోగా ఎవరు అడ్డొస్తారంటే సాతానుడు అడ్డొస్తాడు. ఎందుకు ప్రభువా నువ్వు వెళ్తున్నావు, నా అధీనంలో ఉన్న వాళ్ళ మీదకి అలా నువ్వు అన్యాయంగా వస్తున్నావు బేటి, నీకు అది న్యాయమేనా, అది ఎలాగొస్తావు, నువ్వు ధర్మం తప్పుతావా, ఇలాగా దేవునికి వాడు క్వశ్చన్ చేస్తాడనమాట. అందుకని ఆడు దేవుణ్ణి క్వశ్చన్ చేయకుండా ఉండాలంటే దావీదులాగా మనం ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఆ ప్రతిదీ కూడా చెప్పాలి. దేవా ఈ పరిస్థితిని బట్టి నువ్వు నా దగ్గరికి రావడం మానేవద్దు ప్రభువా, ఇగో ఇలా ఫలానా కారణం పెట్టి నువ్వు నాకు దూరం అవ్వద్దు ప్రభువా. దావీదంతా అనుభవం అదే. ప్రతిదీ కూడా దేవుని దానిలో మెన్షన్ చేశాడు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మని అద్దె నుండి తీసివేయకు, నేను పాపిని, నన్ను క్షమించు. మొత్తం అన్ని దావీదు 51 కీర్తనలో చెప్పాడు. 51 కాదు, మొత్తం కీర్తనలు అంతా కూడా తన సాక్ష్యాన్ని దేవునితో గడపవలసినటువంటి విధానాన్ని నేర్పించాడు. హల్లెలూయా. కనుక ఈ మూలవాక్యంలో దేవుడు చెప్పాడు విశ్వాసం అనేది ఒకటి ఉన్నది. ఇంతవరకు మన జీవితాల్లో ఎన్నో విశ్వాసాలను మనం చూసాము, కలిగి ఉన్నాము, విన్నాము కూడా. అయితే యోహాను 11:25లో చెప్తున్నటువంటి విశ్వాసము ఏంటి అంటే ఇది నిత్య జీవానికి సంబంధించినటువంటి విశ్వాసము. మరణించిన తర్వాత కూడా ఒక వ్యక్తి బ్రతుకుతాను అనేటువంటి విశ్వాసము. ఇట్టి విశ్వాసం అంటే ఈ ప్రకటన గ్రంథం 21:8లో కొంతమందిలో లేదంట. వాళ్ళు ఎవరని చెప్పేదంటే అవిశ్వాసులు. అంటే దేవుడు కోరుకున్నటువంటి విశ్వాసము, దేవుడు ఏర్పాటు చేసినటువంటి విశ్వాసము లేనందువలన వీళ్ళు అవిశ్వాసుల కేటగిరీలోనికి వెళ్ళిపోయి ఏమవుతుందంట, రెండవ మరణంలోనికి వెళ్ళిపోతున్నారంట. అందుకని అప్పుడు వీళ్ళకి యేసు ప్రభు జీవము కాదు, యేసు ప్రభు పునరుద్ధానం కాదు. కనుక దేవుడు ఏం చెప్తుందంటే నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా బ్రతుకును, బ్రతికి ఇక ఎన్నడూ చనిపోడట. ఎందుకు అన్నాడు? అందుకు యేసు నేనే జీవమును పునరుద్ధానమును అన్నాడు అన్నమాట. హల్లెలూయా. అందుకని మన జీవితాలలో ఒక హై లెవెల్ ఫెయిత్ అనేది ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ సాయంకాల సమయంలో దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. దాన్ని మనం కలిగి ఉండాలి. ఇంకా దీనికి మించినటువంటి విశ్వాసం అనేది ఉండదు. ఎందుకంటే అవన్నీ భూ సంబంధం కొరకు ఉన్నటువంటి విశ్వాసాలు. సరే రోగం తగ్గుతుంది, లేకపోతే నాకు ఏదో ఒక వ్యాపారం ఇస్తాడు, ఏదో ఒక ఉద్యోగం ఇస్తాడు, ఇంకొకటి ఇస్తాడు నమ్ముతున్నాం. ఈ రోజు రేపు కొన్ని రోజుల తర్వాత జరగచ్చు. కానీ ఇప్పుడు జాబ్ వచ్చినందుకు, లేకపోతే ఆరోగ్యం వచ్చినందుకు ఏంటి దీన్ని బట్టి నిత్య జీవం ఆధారపడి ఉంటుందా? లేదు కదా. చెప్పింది కదా బైబిల్, ఒకని కలిమి విస్తరించడం వలన జీవమునకు మూలం కాదట. అంటే ఇహలోక సంబంధమైనటువంటి ఏదైనా సరే అది నిత్యత్వానికి సమానం కాదట. కాబట్టి నిత్యత్వానికి సమానమైనటువంటి నిత్యత్వాన్ని పొందుకునే శ్రేష్టమైన విశ్వాసాన్ని అంట మనం కలిగి ఉండాలంట. అందుకని నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడినని చెప్పినట్లుగా ఈ ఎఫెసీ 2:8 ప్రకారంగా ఏలైనగా విశ్వాసము ద్వారానే కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. అంటే ఆ మనలో ఉన్నటువంటి ఒక మన ప్రమేయాన్ని దేవుడు తీసుకుని దానికి తన ప్రమేయాన్ని దేవుడు తోడు చేస్తున్నాడు. ఈ రెండు కలిపితే ఇగో బలమైనటువంటి ఒక కార్యము జరిగింది. హల్లెలూయా. కనుక ఈరోజు చాలా మంది యేసునందు విశ్వాసం ఉంచలేదు. అంటే ఈ అప్పు తీరుతుందంటే ఏమో తెలియదు, ఈ రోగం తగ్గుతుందంటే ఏమో తెలియదు, ఈ ఉద్యోగం అంటే ఏమో తెలియదు. అంటే దీని గురించి చెప్పలేదు దేవుడు. అంటే నేనే జీవమును, నేనే పునరుద్ధానమును, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా బ్రతుకును అన్నాడు. బ్రతికి అన్నాడు చనిపోడట. అంటే
దేవుడే మనకి జీవమని, దేవుడే మనకి పునరుద్ధానం అని మనం ఎలా నమ్మాలంటే, ఎస్, నేను ఈ లోకమందు చనిపోయినా గానీ ఇగో దేవుడి అందు విశ్వాసం ద్వారా మరలా లేస్తాను, లేచి మరి ఎన్నడూ చనిపోను. మిగిలిన వారు అందరూ చనిపోతారు, మళ్ళా లేచి మళ్ళా చనిపోతారు వాళ్ళు. ధనవంతుడు చనిపోయాడు, ఇక్కడ మళ్ళా రెండవ మరణంలో చిక్కుకున్నాడు, పాతాళ లోకంలో ఉన్నాడు, తర్వాత నరకంలోకి వెళ్తాడు, అతడు చిక్కుకున్నాడు. అంటే వాడి విశ్వాసము ఇగో దేవుడు కోరుకునేటువంటిది కాదు. వాని విశ్వాసం భూమి మీద అంటే ఎంతవరకు ఉంచాడంటే, దేవుని వల్ల నేను మేలు పొందుతున్నాను, ఆశీర్వాద పొందాను, దీవించబడుతున్నాను, అంతవరకు విశ్వాసం ఉంచాడు, ఒకే అయింది. కానీ నిత్య జీవము పొందేటువంటి విశ్వాసము, ఇది క్రైస్తవులకి ఇంకా హై లెవెల్. ఇది నిత్య జీవాన్ని పొందే విశ్వాసం. మనం మామూలుగా మాట్లాడుకుందాం, ఒకసారి సరదాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. నువ్వు ఇప్పుడేమో విమానం ఎక్కువ ఎక్కలేదు, వెళ్ళవా ఏదో రోజుని సరదాగా మాట్లాడుతుంది అంటే జరగకపోవచ్చు. అది ఈలోకి సంబంధం. అది తెగితే ఎంత పెద్ద లెక్క ఏంటి, ఏమన్నా అప్పు చేసుకుని వెళ్ళచ్చు, ఏంటి జేబులో డబ్బులు ఉండక్కర్లేదు దానికి. కాబట్టి ఒకరికి ఎవరికి ఎక్కాలని బాగా ఆశ ఉంది, వాళ్ళు డబ్బులు ఉన్నాయి, లాంగ్వేజ్ ప్రాబ్లమ్, తనకి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దిగాలి, ఎలా వెళ్ళాలో తెలియదు, సాగర్ లాంటి అట్టుకునడానికి వస్తే పని అయిపోతుంది. హల్లెలూయా. అంతే. అంటే ఈ లోక సంబంధంలో జస్ట్ చిన్న శాంపుల్ ఏమైనా జరిగిపోవచ్చు. ఇప్పుడు దేవుని రాజ్యానికి చేరడం అంటే అలాగ అయిపోతుందా? ఎవరినో పట్టుకుంటే, ఎవరికో లంచ్ ఇస్తే, ఎవరు నచ్చినట్లుగా ఉంటే అయిపోతుందా దేవుడి దగ్గరికి వెళ్ళడం? సాధ్యమేనా? కాదు. కొన్నిసార్లు అనిపిస్తుంది మామూలుగా. అంటే ఎలా అంటే, మానవ జ్ఞానముతో నిర్మింపబడినటువంటి నగరాలు ఏండి, మానవుని కట్టడాలు, ఇవన్నీ చూసినప్పుడు చాలా వింత, ఆశ్చర్యము, ఆనందం కూడా కలుగుతుంది. అబ్బా చాలా బాగుంది, ఎలా చేశారు నిజంగా చూడు, అయ్య బాబో. అంటే చాలా ఆశ్చర్యాలు కలిగేటువంటి మానవుని ద్వారా భూమి మీద ఉన్నాయి అనిపిస్తుంది. నిజమే, మానవ లోకంలో మానవ నిర్మాణము అయినటువంటివి ఇంత సుందరముగా, ఇంత ఆహ్లాదకరంగా ఉంటే, దేవలోకంలో అంటే దేవుడే నియమించుకున్నటువంటి నగరం, దేవుడే కట్టుకున్నటువంటి తన కట్టడము నగరాలలో అసలు ఇంకెంతలా ఉంటదంటే పోడ్చుకోవడానికి అవకాశం ఉండదు. అందుకే భక్తులు పరలోకాన్ని గూర్చి ఒక అద్భుతమైన పాట రాశారు. ఎంతో అందమైనది పరలోకం. ఆ పరలోక రాజ్యంతో చూసుకుంటే ఈ లోకం ఏమీ కాదంట అసలు. హల్లెలూయా. ఏమీ కాదంట పరలోక రాజ్యంతో పోల్చుకుంటేనే. కాబట్టి దేవుడు అంత ఉన్నతమైనటువంటిది తన దగ్గర మనకి ఇచ్చాడు. ఆ ఉన్నతమైనటువంటి దేవుడు మనల్ని ఒకటే చేయమన్నాడు, ఏమీ లేదు. సర్వకాల సర్వవ్యవస్థల్లో వ్యాధి అందు, కలిమి అందు, లేమి అందు, ఆరోగ్యమందు, సంతృప్తి అందు, ఏ స్థితిలోనైనా సరే ఇగో మనం జ్ఞాపం చేసుకోవాల్సింది జీవము ఏసే, పునర్ధానము ఏసే. ఈ జీవం ఎవరికి కలుగుతుంది అండి? ప్రభు శ్రీ రక్తంలో పాలు పొమ్ములు పొందుతాం. విశ్వాసం లేకుండా పాలు పొమ్ములు పొందారనుకో, సపోజ్ ఎవరైనా, జీవం కలుగుతుందా? కలగదు. విశ్వాసం లేకుండా పాలు పొమ్ములు పొందితే పునరుద్ధానం కలుగుతుంది అంటే పునరుద్ధానం కలదు. కనుక ఈ పర్టికులర్గా ఈ 11:25 యోహాను సువార్తలో ప్రభు చెప్తున్నటువంటి ఈ మాట సంపూర్ణమైనటువంటి అర్థం ఏంటి అంటే, నేను చదువుతున్నాను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నడూ చనిపోడు. ఈ మాటలు చాలా మందికి అర్థం కాక యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు చనిపోరా అంటూ మొన్న ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు, పోప్ గారిది పెట్టి, మీ పోపు గారు చూడండి హాస్పిటల్ పాలైపోయి చావలేక బ్రతకలేక ఇలా ఉన్నాడు, మరి మీ యేసు చచ్చిపోయినోడు లేపిస్తే, మీ యేసు చచ్చిపోయినోడు లేచిపోతే మరి పోపు గారిని లేపడానికి రండి అని ఎవడికి నోటుకు వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అసలు ప్రభు చెప్పినటువంటి సంగతి రెండవ మరణం గురించి చెప్తున్నాడు. దేవుని అందరి విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కడు కూడా భౌతిక మరణము పొందడని బైబిల్ చెప్పలేదు, కానీ రెండవ మరణము పొందడు అని చెప్పింది. అది క్లియర్గా ఈ వచనంలో కూడా ఉంది, 11:25 క్లియర్గా ఇక్కడ కూడా ఉంది. మరి ఎన్నడూ చనిపోడట అంటే రెండవ మరణం గురించి చెప్పింది. వీళ్ళు రెండు మరణాల సంగతి తెలియక ఒక మరణాన్ని గురించి మాట్లాడుకుంటూ మరణం అనుకుంటే ఆ మొదటి దగ్గరకు వచ్చి వేలాడుతూ ఉన్నారన్నమాట. హల్లెలూయా. కనుక ఈరోజు ప్రపంచంలో రాజ్యాలను పరిపాలన చేసినటువంటి చక్రవర్తులు, అధికారులు బోల్డ్ మంది ఉన్నారు. అందులో బాగా ప్రపంచానికి పరిచయమైనటువంటి రాజు అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ద గ్రేట్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ప్రపంచ రాజులను గడగడలాడించినటువంటి వీరుల్లో ఆయన ఒకడు. అటువంటి రాజు సైతం ఆయన సమాధి కూడా ఉన్నది ఏండి.
ప్రపంచ దేశాలను గడగడలాడించిన ఎందరో మనుషులు, రాజుల యొక్క సమాధులు ఈనాటికి ఉన్నాయి. అవతార పురుషులుగా భూమి మీదకి వచ్చిన వారి సమాధులు కూడా ఉన్నాయి ఇప్పటికి. కానీ ప్రపంచంలో యేసుక్రీస్తు గారి సమాధి ఖాళీగా ఉన్నది. అంటే ఎందుకు ఖాళీగా ఉంది సమాధులు? ఇన్ని రోమా సైనికులు ఏంటి సాక్షాత్తు యేసుప్రభు వారిని ప్రజలందరి ఎదుట యెరూషలేము వీధుల్లో నడిపించి సిలువేసి చంపేశారు. అందరూ చూశారు. ఆయన వస్త్రాలు పంచుకున్నారు. ఆయన పక్కలో బల్లెపోటు పరిచారు, ముళ్ళ కిరీటం పెట్టారు, కాళ్ళు చేతులు మేకులు కొట్టారు. రమారమి 6 గంటలు ఆయనను సిలువ పొయ్యి మీద వేలాడదీశారు. ఉదయం నుండి మిట్ట మధ్యాహ్నం 3 గంటల వేళ ప్రాణం విడిచాడు ఆయన. ఆకాశం చీకటి, చంద్రుడు, చూడు, నక్షత్రాలు మొత్తము సూర్యుడు కూడా చీకటైపోయాడు. అంటే ఆయన మరణంలోనే ఇంత భయంకరమైనటువంటి ప్రకృతి ఘోషిస్తూ ఉన్నది. భూమి అదిరిపోయింది ఆయన మరణంలోనూ. ఆయన సమాధి చేయబడినటువంటి తర్వాత నిజంగా ఈయన బతుకున్న దినాలలో తిరిగి లేస్తానని చెప్పాడురా, కాబట్టి వీళ్ళు శిష్యులు కానీ శవాన్ని ఎత్తుకెళ్ళిపోయి లేచాడని లేనిపోని వార్తలు క్రియేట్ చేస్తారు కాబట్టి అని సైనికుల్ని కూడా కాపలా పెట్టారు సమాధి దగ్గర. సైనికులుగా ఉన్నారు, లోపల శవము శరీరము లేదు. అంటే ఎన్ని దొంగ మాటలు మాట్లాడించారో లేఖనాల్లో స్పష్టంగా కనబడతాయి. అవి లోపల లేదు, ఈ రాయి బొర్లించి ఉన్నది మేము చూసామంటే మీరు అలా చెప్పొద్దు అన్నాడు రాజు. మీరు అలా చెప్తే ఇది వేరే అనుకుంటారు, కాబట్టి మీ ఎదుట ఆ బాడీని తీసుకెళ్ళిపోయారు తన శిష్యులు అని మీరు చెప్పాలని చెప్పి ఆ సైనికులతోటి అబద్ధ సాక్ష్యాలు పెట్టించుకున్నారు. అందుకని ఈ రోజు కూడా చాలా మంది అనుకున్నారు యేసు అంట శిలువ మీద నుండి కాశ్మీర్కి పారిపోయాడు అని అంటారు. తెలుసా? విన్నారా ఎప్పుడన్నా? కాశ్మీర్కి వెళ్ళిపోయాడట యేసు, శిలువ మీద నుండి లేడట. అసలు కాశ్మీర్కి వెళ్ళిపోయి కాశీకి వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకుని పిల్లలను కన్నాడని చెప్పేసి ఎవడు పడతాడు మాట్లాడుతూ ఉన్నారు. శిలువ మీద నుండి యేసు అలాగే వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని పిల్లలు కనాలని అంటే అసలు సైనికులకి ఈయన ఎప్పుడు దొరకాలే? హల్లెలూయా! ఈయన ఎందుకు దొరుకుతాడు? సైనికులకి దొరకడు అసలని. నా అంతట నేనే దీనిని పెట్టించున్నాను అన్నాడు. హల్లెలూయా! తనంతట తానే పెట్టాడట. ఎవరికి అధికారం లేదంట. నేను మరణిస్తే తిరిగి లేస్తానని క్లియర్గా చెప్పాడు కదా ఆయన. కాబట్టి అందరికి బాగా పరిచయమైన మాట ముగింపులో మత్తయి సువార్త 28:6. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువును పండుకొనిన స్థలమును చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడు. ఇదిగో ఆయన గలీల్లోనికి మీకు ముందుగా వెలుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో ఇదిగో మీతో చెప్పితినా నేను. హల్లెలూయా! మరణించి తిరిగి లేస్తానని ముందే చెప్పాడు. లోకా సువార్త 24వ అధ్యాయంలోనూ అన్నిట్లోనూ ప్రభు చెప్పాడు క్లియర్గా. ఎవడు చంపగలడు ఆయన్ని? సిలువలో 3 మేకులు పీక్కోలేనాడు దేవుడు అని అంటారు. లేఖనాల ప్రకారంగా ఆయన మరణించాడు, లేఖనం ప్రకారంగా 3వ దినాన్ని తిరిగి లేచాడు. కాబట్టి తిరిగి లేచినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే ఈ భౌతికమైనటువంటి జీవితంలో ఒకరోజు మరణం మనకు ఉన్నది. ఆ మరణం ద్వారా మనం పాతి పెడతాం. కానీ నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మరణించి మరలా తిరిగి లేస్తారు. అలా లేచినటువంటి వారు మరి ఎన్నడూ చనిపోరని 2వ మరణాన్ని గూర్చి, నిత్య నరకమును గూర్చి చెప్తూ నిత్య జీవము పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. కాబట్టి ఇది ఆయనే. కాబట్టి ఆయన ఆస్తి, ఆయన హక్కులు పొందుకోవాలంటే ఆయన యందలి విశ్వాసం ఉంచాలట. హల్లెలూయా! కనుక మన జీవితాల్లో ఎన్నో విశ్వాసాలు ఉంచాం. దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఈ విశ్వాసం ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాసం ఇది. హల్లెలూయా! నిజమే, నేను పునరుద్ధానం చెందాలి క్రీస్తులాగంటే ఆయనే పునరుద్ధానము అనేటువంటి నమ్మిక ఉండాలి. హల్లెలూయా! ఈ ప్రపంచ దేశాల్లో ఇతర దేశాలకు మనం వెళ్ళకపోవచ్చు, విమానాల్లో మనం వెళ్ళకపోవచ్చు, కానీ దేవుడు ఉండేటువంటి ఆ జీవము నిత్య జీవంలోనికి మనం వెళ్ళాలంటే ఇగో నేనే నిత్య జీవాన్ని అన్న యేసునందు మనం విశ్వాసం ఉంచాలి. అలా ఉంచినటువంటి వాడంట ఈ లోకమందు చనిపోయినా గాని మరలా ఎన్నడూ చనిపోకుండా నిత్యత్వం అంతా బ్రతుకును అనేటువంటి సత్యాన్ని తన పరిశుద్ధ లేఖనాలలో దేవుడు వ్రాయించాడు. ఈ సంగతి ఐందవ సోదరులకు, ఇతర రిలీజియన్స్ మతాల వారికి సరిగ్గా అర్థము కాక యేసుప్రభువు నమ్ముకుంటే చచ్చిపోరంటరా వీళ్ళు చెప్తున్నారు అని అంటున్నారు. యేసుప్రభు నమ్ముకుంటే చచ్చిపోవాలని బైబుల్ చెప్పలేదు, దేవుడు చెప్పలేదు. యేసుప్రభు నమ్మితే ఎప్పుడు చనిపోరంటే
తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు అందరూ కూడా ఒకరోజు చనిపోతారు, కానీ మరణించిన తర్వాత మరలా ఇంకొక మరణం అనేది ఆత్మకున్నది, అది చావరు, ఆ మరణమును నేను తప్పిస్తాను అని క్లియర్ గా దేవుడు చెప్పాడు. ఇక్కడ మన అందరికి ఆయుష్ ఒక పరిమాణం ఉంది. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుష్ లిమిటెడ్ దేవుడు పెట్టాడు. దాని ప్రకారంగా ఎవరిని దేవుడు ముందుగా పిలిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. కానీ రెండవ మరణం నుండి మాత్రం ఏ ఒక్కడు కూడా తప్పించబడాలి అని అంటే, ఏ ఒక్కడైనా తప్పించుకోవాలి అని అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళకే జరుగుతుందంట. కాబట్టి ఎవరికి రెండవ మరణము లేక ఎవరికి నిత్య జీవం అంటే, ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవమును, ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచారో వారికి నిత్య నరకము. ఇది రెండవ మరణం అని కొండ బద్దలు కొట్టినట్టు బైబిల్ చెప్పింది. అందుకనే యేసు మరణించి మూడో దినాన తిరిగి లేచాడు. అలాగే భూమి మీద యేసునందు విశ్వాసం ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో రోజున మరణిస్తారు. మరణించిన వాళ్ళందరూ కూడా మళ్ళా పునరుద్ధానమును చెంది ఇగో ఆ జీవమునకు వారసులవి యుగయుగాలు కూడా. ముసలితనం ఉండదు అక్కడ, రోగం ఉండదు అక్కడ, బాధలు ఉండవు అక్కడ, యుగయుగాలు నిత్య యవన ప్రాయంలో. అంటే చాలా మంది అడిగారు, పరలోక రాజ్యంలో ఏంటి చిన్నపిల్లల వయసు ఎంత ఉంటుంది, ముసలి వాళ్ళ వయసు ఎంత ఉంటుంది, ఇక్కడ ప్రతి ఒక్కరి వయసు ఎంత ఉంటుంది కదా, వాళ్ళు చనిపోయినప్పుడు పరలోక రాజ్యాలు ఎలా ఉంటారని చెప్తే సింపుల్గా ఒకటే. బైబిల్ ఏం చెప్పిందంటే, ఆదామును దేవుడు మొట్టమొదటిగా చేసినప్పుడు వృద్ధుడిగా చేయలేదు, చిన్నపిల్లవాడిగా చేయలేదు, యవ్వన ప్రాయం కలిగిన వాడిగా చేశాడు. అంటే ఒక వివాహ వయసుకు పరిపక్వత కలిగినటువంటి లోక జ్ఞానము కలిగి ఆ మెచ్యూరిటీ కలిగిన వ్యక్తిగా ఆదామును దేవుడు చేశాడు. అంటే పరలోక రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత చిన్నపిల్లలు అయితే ఆ వయసు వరకు ఎదుగుతారు, వృద్ధులైతే ఆ యవ్వన ప్రాయానికి వచ్చేస్తారు. అంటే అక్కడ మళ్ళా ముసలితనంతో, ఈ మోగతనంతో, కృంటితనంతో ఈ విధమైనటువంటిది ఉండదు. జీవవృక్షంలో ఆకులు స్వస్థత ఇస్తే అది మళ్ళా వేరే సబ్జెక్ట్ అది. హల్లెలూయా. కనుక పరలోకంలో నిత్య యవ్వనముతో యుగయుగాలు కూడా ఏ మరణము గాని, శాపము గాని, పాపము గాని ఏలుబడి చేయలేనటువంటి ఒక అందమైనటువంటి అద్భుతమైనటువంటి దేవ నగరి యేసునందు విశ్వాసించడం వల్ల మనకు దొరుకుతుంది. హల్లెలూయా. కాబట్టి చాలా మంది అంటున్నారు, అవును నువ్వు యేసుప్రభువు నమ్ముకున్నా కదా, మీ దేవుడు ఎందుకు స్వస్థత ఇవ్వలేదు అని అంటున్నారు. వాళ్ళు చెప్పారు, నేను ఇక్కడ స్వస్థత వస్తుందని విశ్వాసించలేదు నా దేవునికి, అక్కడ వరకు నేను విశ్వాసించానంటే వీళ్ళకి అర్థం అవ్వలే. హల్లెలూయా. అవును దేవుడు నమ్ముకున్నా కదా, మీ పరిస్థితులు అలాగున్నాయి మరి అని అంటున్నారు. నేను ఎక్కడ పరిస్థితులు మారడం కొరకు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు, అదిగో నిత్యత్వం అంతా యేసుతో పాటు నేను ఉండబోతున్నాను, దాని కొరకు విశ్వాసం ఉంచానని చెప్తే వీళ్ళకి నిజంగానే పిచ్చి పట్టింది అనుకుంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. నిజమే, యేసుని ఆరాధించేవాడిని చూసి అవతలకి పిచ్చి పట్టాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి అటువంటి విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడు మనలో. మిగిలినవి జరగచ్చు, జరగకపోవచ్చు, దాని కొరకు దేవుడు రాలేదు. ఖచ్చితంగా నువ్వు అనుకున్నదన్నీ ఇస్తానని దేవుడు చెప్పలేదు. జరగచ్చో జరగకపోవచ్చు, కానీ పక్క ఏంటంటే యేసునందు పక్క విశ్వాసించి నమ్మితే పరలోకము గ్యారంటీ, నమ్మకపోతే నరకము గ్యారంటీ. కాబట్టి ఈస్టర్ పండుగ రోజున ఈ పునరుద్ధానపు యందు మన జీవితంలో ఇగో పునరుద్ధానము జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచునని క్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. అలా ఆయన యందు విశ్వాసించినప్పుడు ఆ విశ్వాసము స్థిరపరచబడినట్లుగా దేవుని కృప తోడై ఉండి మన విశ్వాసమునికి ఫలములు కలిగి రెండవ మరణమును తప్పించుకుని యుగయుగాలు చనిపోకుండా దేవుని రాజ్యానికి వారసులవుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు చేరినటువంటి మనకును, ఆయన యందు భూలోకంలో విశ్వాసించినటువంటి ప్రతి ఒక్కరికును అనుగ్రహించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు అందరూ కూడా ప్రార్థనలో ఏకీవించండి.